అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలానికి మరి 5 పంచాయతీలు విడిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు చెత్తపోసుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ ని పరిగణలోకి తీసుకొని ఆనాడు రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీ సిద్దిపేటలో మరి ఏ విధంగా అయితే ప్రజల సౌకర్యార్థం మున్సిపల్లో ఉన్న సౌకర్యార్థం మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ విధంగా డంపింగ్ యార్డుని ఉన్నటువంటి టౌన్ లోనే ఉన్న స్థలాన్ని కొత్త స్థలాన్ని సమీకరించి డంపింగ్ యార్డ్ గా ఏర్పాటు చేసి దానిలో పెద్ద పెద్ద మిషన్ యంత్రాలు పెట్టి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి పొడి చేయడం ద్వారా ఆ సిద్దిపేట మున్సిపాలిటీకి కానీ సిద్దిపేట మున్సిపాలిటీకి కానీ వచ్చే ఆదాయం సమకూరి ప్రజలకు బాగుంటుంది ఉద్దేశంతో ఆ ఆలోచన శ్రీకారం చుట్టి భద్రాచలంలో కూడా ఈ విధంగా చేయాలని ఆనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆనాడు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో వ్యవహారం చేసి భద్రాచలానికి కూడా ఈనాడు 80 లక్షల రూపాయలతో డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి దిశగా వస్తా ఉంది. మిషన్లు వస్తా ఉన్నాయి. భద్రాచలం ప్రజల యొక్క చిరకాల వాంఛ తీర్చినటువంటి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటూనే మరి తక్షణం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచన చేసి ఆ డంపింగ్ యార్డు మీద ప్రత్యేకమైన ఆలోచనలు చేసి అన్ని రకాల అధికారులు సమన్వయపరిచి తక్షణం ఆ డంపింగ్ యార్డ్ అధికారుల పట్ల రావాలని గత ప్రభుత్వం చేసినటువంటి డంపింగ్ యార్డు నిర్మాణం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతోగానో ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భద్రాచలం పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సమస్య డంపింగ్ యార్డు. డంపింగ్ యార్డ్ సంబంధించి భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా ఆంధ్రాలో ఉండడం వల్ల ఆ చెత్త చెదారం తీసుకొచ్చి రామాలయం ప్రాంతంలో పోస్తున్నటువంటి సందర్భంలో కొత్తగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి భద్రాచలం ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా కోరారు. ఈ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరిగినాయి. ఈ క్రమంలో మరి భద్రాచలం పట్టణ శివారుగా ఉన్నటువంటి సుందరయ్య కాలనీ దగ్గరలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు కూడా కేటాయింపులు చేశారు. పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. మళ్లీ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలం వస్తున్న సమయంలో మరి సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ యొక్క పనులు పూర్తి చేసి అక్కడ పనులు వెంటనే ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు బండారు శరత్ బాబు, సిపిఎం, గ్రామ పంచాయతీ మాజీ 4వ వార్డు మెంబర్ని. భద్రాచలం పట్టణంలో రాష్ట్ర విభజన తర్వాత, జిల్లాల విభజన తర్వాత భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో సేకరించినటువంటి చెత్తని పోయటానికి డంపింగ్ యార్డ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెత్త తీసుకెళ్లి భద్రాచలం రామాలయం సమీపంలో ఉన్నటువంటి 100 గదుల సత్రం వెనకాల వేయటం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చాలా పొల్యూషన్ జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి భద్రాచలం పట్టణంలో సుందరయ్య నగర్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డు పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డు కూడా త్వరలో పనిలో పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది భద్రాచలం పట్టణానికి శుభ పరిణామం. ఇందుకు సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క డంపింగ్ యార్డు కోసం గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ పాదయాత్రలు, అదేవిధంగా రాస్తారోకోలు నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు అది త్వరలోనే పనిలోకి వస్తూ ఉంది. ఈ యొక్క భద్రాచలం పట్టణంలో సేకరించినటువంటి తడి చెత్త పొడి చెత్తను తీసుకెళ్లి అక్కడ ఆ డంపింగ్ యార్డ్లో వేసి దాన్ని మొత్తాన్ని కూడా 2 రకాలుగా విభజిస్తూ ఉన్నారు. కాబట్టి భద్రాచలం పట్టణానికి చెత్త సమస్య పరిష్కారం అయినందుకు భద్రాచలం పట్టణ ప్రజలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.